ఏంటిది? ఆపు నీ నాటకాలు. ఏంటి ఏంటి టాలెంట్ చూపిస్తున్నావా? ఏంటి ఏంటివి? అంటే నా చెల్లెల జీవితం ఏమైపోయినా పర్వాలేదా? నీకు నీ జీవితమే ముఖ్యమా? మొన్నటిదాకా అదితిని వదినా అన్నావు. ఇప్పుడు ఆ కొత్తకొచ్చిన దాన్ని వదినలా ఫీల్ అయ్యి దాంతో ప్రేమ రాయబారాలు పంపిస్తున్నావు. మీ కొత్త వదిన మా ఇంట్లోకి వచ్చి నా గదిలో ఈ లెటర్స్ పెట్టి వెళ్ళిపోవడం నేను చూశాను నా కళ్ళతో. నిన్నటి వరకు కూడా నీ మీద ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఈ రోజుతో అది కూడా పోయింది. చిచ్చి చిచ్చి, నీలో ఇంత స్వార్థం ఉంటుంది అనుకోలేదు. నువ్వు అసలు ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావని అస్సలు అనుకోలేదు. ఇక మన మధ్య మిగిలిందేంటో తెలుసా? చూడు చూడు, ఇదేనా ఇదేనా నువ్వు మా ఇద్దరిని కలపడం అంటే? ఇదేనా నువ్వు మా ఇద్దరి పెళ్లి జరిపించడం అంటే? అది కాదు శ్రావ్య, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? చూసావుగా నీ కళ్ళ ముందే నా ప్రేమ ఎలా తగలు పడిపోయిందా? అయినా నా పర్సనల్ లెటర్స్ ని నిన్నెవడు తాకమన్నాడు? మా మధ్య నిన్నెవరు రాయబారం చేయమన్నారు? చెప్పు. అడుగుతుంటే అలా నిలబడ్డావే. అది నేను చెప్తాను శ్రావ్య. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని తను ఇచ్చిన మాట ఎలాగైనా నిలబెట్టుకోలేదు అని తనకు బాగా తెలుసు. అందుకని నీకు నందుకి మధ్య ఉన్న ఆ కాస్త ప్రేమను కూడా తగలబెట్టేస్తే ఇక తను ఇచ్చిన మాటని తప్పించుకోవచ్చు. ఇంటికి వచ్చిన నన్ను తప్పించొచ్చు. అది తన ప్లాను. అదితి, జరిగిన దానికి లేనిపోని అర్థాలను సృష్టించుకు. శ్రావ్య ప్రేమని నందుకి తెలియజెప్పి నందుని పెళ్లి గొప్పించే ప్రయత్నం అని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు గౌతమ్, కానీ ఇక్కడ అలా జరగలేదు కదా. నందు కోపానికి ఇంకా ఆజ్యం పోసొచ్చింది. శాశ్వతంగా వాళ్ళ ప్రేమను చంపేయాలనుకుంది. లేదు, నేను వాళ్ళిద్దరిని కలిపే ఉద్దేశంతోనే ఈ పని చేశాను. ఆపు నీ నాటకాలు. ఏంటే నువ్వు కలిపేది? మనుషుల్ని మనసుల్ని కలపడం అంటే ఏంటో కూడా తెలుసా నీకు?
చూస్తున్నాంగా. వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ప్రేమల్ని విడగొట్టావు. 2 కుటుంబాల్ని వేరు చేశావు. అందరి మధ్య ఉన్న ప్రేమానురాగాల్ని దూరం చేశావు. అలాంటి నువ్వు వాళ్ళందర్నీ కలపడానికి వెళ్ళావంటే మేం నమ్మాలా? ఆవిడ గారు వెళ్ళింది అందుకు కాదులే నానమ్మా. మెడలో తాళి బయటేసుకుని నేను అర్జున్ ప్రసాద్ గారి కోడల్ని, గౌతమ్కి భార్యని అని పబ్లిసిటీ చేసుకోవడానికి. పబ్లిసిటీ చేసుకుంటే ఈ ఇంటి కోడలైపోతుందా? హేయ్ చూడు, ఈ రోజు నుంచి ఈ ఇంట్లో అన్ని పనులు, అందరి పనులు నువ్వే చెయ్యాలి. ఇంట్లో కూర్చుని ఫ్రీగా తింటే తిన్నది అరక్క ఇలాంటి పనులే చేస్తావు. తన అరే తనెందుకు చేయాలి? కుబేరం ఉన్నాడు కదా. చెయ్యాలి చెయ్యాలి. చూడు గౌతమ్, కాశ్మీర్కి వెళ్ళొద్దన్నాను, వెళ్ళావు. దీని మెళ్ళో 3 ముళ్ళు వేసి మా మెడకి తగిలించావు. ఇంట్లో ఉంచొద్దు అన్నాను, చస్తానని బెదిరించి దీన్ని ఇంట్లో ఉంచావు. ఏ ఒక్క మాట చెల్లనప్పుడు ఇక నేను ఈ ఇంట్లో ఉండడం అనవసరం. వద్దండి, వద్దు. మీరు అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. నేను చేస్తాను. మీరు చెప్పినట్టు ఇంటి పని, అందరి పని నేనే చేస్తాను. అహల్య, ప్లీజ్ ప్లీజ్ మీరేం మాట్లాడకండి. చూడు శ్రావ్య, నీ ప్రేమ నందు గారికి అర్థం కావాలనే నీ లెటర్స్ని నేను అక్కడికి చేర్చాను, అంతేకాని విడదీయడానికి కాదు. మిమ్మల్ని కలపాలని. మీకు నందుకి మధ్య ఉన్న ఆ కాస్త ప్రేమని కూడా తగలబెట్టేస్తే తను ఇచ్చిన మాటని తప్పించుకోవచ్చు. అది తన ప్లాను. వాళ్ళందర్నీ కలపడానికి వెళ్ళావంటే మేం నమ్మాలా? ఆవిడ గారు వెళ్ళింది అందుకు కాదులే నానమ్మా. మెడలో తాళి బయటేసుకుని నేను అర్జున్ ప్రసాద్ గారి కోడల్ని, గౌతమ్కి భార్యని అని పబ్లిసిటీ చేసుకోవడానికి. అహల్య గారు, ఏంటండి ఇది? ఎందుకు ఇలా చేశారు? గౌతమ్ గారు, మీరు కూడా నన్నే తప్పు పడుతున్నారా? ఒకటి కాదు, 2 విషయాల్లో. ఒకటి, నందు గురించి నేను అంతా చెప్పిన తర్వాత కూడా మీరు నందు దగ్గరికి వెళ్ళడం. 2, ఇంటి పనులు చేస్తానని ఒప్పుకోవడం. ఈ 2 నాకు నచ్చలేదండి. నందు గారికి మన మీద ఉన్న కోపం ఇప్పట్లో పోయేలా లేదు. కనీసం
శ్రావ్య తనని ఎంత ప్రేమిస్తుందో తెలిస్తేనైనా తన మనసు కొంచెమైనా మారుతుందేమోనని. మనసు మారడమేమో గాని మనిషి మాత్రం మారిపోయాడు. చూశారుగా ఎలా బిహేవ్ చేశాడు. మరి ఇంటి పనులు ఎందుకు చేస్తానన్నారు? ఇంటి పనులే కదండి. ఇంటి పనులని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మీ మీద కోపంతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. లేనిపోని పనులు చెప్తారు. అసలు మీరు ఒట్టి మనిషి కూడా కాదు. ఏదన్నా జరగరాంది జరిగిందంటే మనం పడుతున్న ఈ శ్రమ అంతా వృధా అవుతుంది. చూడండి, కడుపుతో ఉన్నవాళ్ళు ఎంతో కొంత పనులు చేయాలని మీ డాక్టర్సే చెప్తూ ఉంటారు కదా, అందులో భాగమే ఇది అనుకోండి. అది కాదండి నేను చెప్పేది. చూడండి, నా కడుపులో ఉన్నది మీకు ఇంద్రగారైతే నాకు నా బిడ్డ. నా జాగ్రత్తలో నేనుంటాను. మీరేం కంగారు పడకండి. నాది కంగారు కాదండి, ఇంద్ర మీదున్న ప్రేమ, వాడికిచ్చిన మాట మీదున్న గౌరవం. వాడు నా కోసం ప్రాణం ఇచ్చాడు. నేను వాడి కోసం ప్రాణంలా ఎదురు చూస్తున్నాను. దయచేసి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏంటంట వాడి బాధ? అది ఇంటి పనుల గురించి. ఏ చేయలేవా? చేస్తాను. చూడ హల్యా, నేనే నీకు ఇంటి పనులు అప్పగిద్దామనుకున్నాను. అలా అయినా ఇంట్లో అందరితో కలుస్తావని. కానీ అత్తయ్య గారే ఆర్డర్ వేశారుగా. వాటిని పనులు అనుకుంటే కష్టంగా కనపడతాయి, బాధ్యత అనుకుంటే ఇష్టంగా చేయగలుగుతావు. రేపు మంచి రోజు. రేపటి నుంచి ఇంటి బాధ్యత తీసుకో. అలాగేనండి. అహల్యా, మీది కాశ్మీరా? నీలో నాకు ఆ ఛాయలు, నీ భాషలో ఆ తేడా ఏమీ కనిపించడం లేదు. నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి ఏ వివరాలు ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. నువ్వు గౌతమ్ మీరిద్దరూ కలిసి ఏదో నిజం దాస్తున్నారన్నది మాత్రం నాకు అర్థమవుతోంది. ఇప్పుడే చెప్పమని అడగట్లేదు, కానీ ఏదో ఒకరోజు చెప్పాలని గుర్తు చేస్తున్నా. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఇంకొంచెం పెట్టండి స్వామి, రాత్రి నుంచి ఏమీ తినలేదు. నువ్వా బంగారాజు? మీరిస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు వెళ్ళరా. నీ కోసం ఎక్కడని వెతకాలి? ఎక్కడ తిరుగుతున్నావు? మా అమ్మ అహల్య ఉండి ఉంటే దర్జాగా తిరిగేవాణ్ణి. ఇప్పుడు ఆ బుల్లెబ్బాయికి భయపడి తిండి తిప్పలు లేకుండా దొంగలా తిరుగుతున్నాను.
సరే సరే, నువ్వు ఉండడానికి ఏదో ఒక ఏర్పాటు నేను చేస్తాను, కానీ నీతో ఒక పని పడింది. ఏంటి పంతులు గారు? ఏమీ లేదురా, ఈ మధ్య ఒక పెద్దింటి కుటుంబంలో ఒక పెద్దావిడ చనిపోయింది. ఆ పెద్దావిడికి దహన సంస్కారాలైతే చేశారు, కానీ కర్మక్రియలు జరిపించేలోపు వాళ్ళకి అమెరికాలో ఏదో అర్జెంటు పని పడి ఫ్యామిలీ మొత్తం అమెరికా వెళ్ళిపోయారు. ఆ కర్మక్రియలు జరిపించే బాధ్యత నాకు అప్పగించి వెళ్ళిపోయారా. రేయ్, పూజలు పునస్కారాలైతే నేను చేస్తాను గాని కర్మక్రియలకు పిండాలు పెట్టడానికి ఒకరు కావాలి కదరా. ఆ తల్లికి కొడుకు స్థానంలో ఉండి కర్మక్రియలు చేస్తే నీకు కూడా పుణ్యం వస్తుందిరా. నీ కష్టాలు తీరతాయి. కష్టాలు తీరాలంటే కావలసింది పుణ్యకార్యాలు కాదు, డబ్బులు. మీరిస్తారా? ఇస్తాన్లే. సరే పంతులు గారు, ఎప్పుడు ఎక్కడ అనేది మీరే చూసుకోండి. ప్రస్తుతానికైతే అడ్వాన్స్ కొట్టండి. అలాగేరా. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఈ గదిలో ఉన్నాను ఏంటానా? ఇది నా గది, కానీ నువ్వు ఆక్రమించుకున్నావు. ఇక ఇది ఇంటికి రాదు, దీని పీడ విరగడైపోయింది అనుకున్నావా? అలా ఎలా వదిలేస్తాను? నువ్వు నా గౌతమ్ని దయ్యంలా పట్టుకున్నావు. మరి నా గౌతమ్కి పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలిగా. అప్పటి వరకు నేను నిన్ను వదలను. ఎందుకంటే నువ్వు దయ్యం అయితే నేను బ్రహ్మ రాక్షసిని. ఇవన్నీ ఏంటా అని చూస్తున్నావా? ఇవన్నీ గౌతమ్ నా బర్త్డేస్కి, వ్యాలంటైన్స్ డేస్కి, ఇంకా చాలా చాలా ఒకేషన్స్కి ఇచ్చిన మా ప్రేమ గుర్తులు. మా ఇన్నేళ్ల ప్రేమని డామినేట్ చేసి 4 రోజుల్లో నా గౌతమ్ని బుట్టలో వేసుకున్నావు. గొప్ప ప్రేమ కదా నీది. మరి నీ ప్రేమ గుర్తులేవి? ఒక్కటంటే ఒక్కటి చూపించు. ఉండవు. ఎందుకంటే మీది ప్రేమ కాదు కాబట్టి, మీకు జరిగింది పెళ్లి కాదు కాబట్టి. గౌతమ్ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నది నన్ను అని చెప్పడానికి నీకొకటి చూపించనా? చూడు చూడు చూడు.
చూడు, ఈ 3 సైజుల ఫొటోస్కి గౌతమ్ ఏం అర్థం చెప్పిచ్చాడో తెలుసా? ఇందులో మనం ఎలా కలిసున్నామో, నీ మీద నా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది అతిథి. మన ప్రేమ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప ఎప్పటికీ తగ్గదని అర్థం. అది గౌతమ్కి నా మీద ఉన్న ప్రేమ. ఏయ్, ఎంత ధైర్యమే నా ఫోటోని టచ్ చేస్తావు? ఇటువు.